హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో ఇలాంటి టమోటా కెచప్ ప్యాకెట్స్ కానీ లేదంటే వాషింగ్ మిషన్ లిక్విడ్స్ ప్యాకెట్స్ కానీ ఉంటాయి కదండి. ఇవి ఖాళీ అయిన తర్వాత మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా అస్సలు పడేయకండి, ఇవి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. దీంట్లోకి నేను నీట్గా శుభ్రంగా కడిగేసి నేను వాటర్ అయితే పట్టేసుకున్నాను. ఇలా వాటర్ పట్టేసుకొని మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉంటాం కదండి, కార్లో కానీ. అలా కార్లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఎప్పుడైనా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాటర్ అవసరం అవుతుంది కదా. అలాంటప్పుడు ఇందులో వాటర్ కనుక ఉన్నాయి అంటే మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. ట్రై చేసి చూడండి, ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇంకొక టిప్ అండి, దీంట్లోకి మనం హాట్ వాటర్ కనుక వేసి పెట్టేసామనుకోండి, ఇలా హాట్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు. అంతేకాదండి, వాటర్ పట్టేసి మనము డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామంటే మనకు ఐస్ ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకు అవసరం పడుతూ ఉంటుంది కదా, ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అలా అసలు మనం వేస్ట్ అని పడేయకుండా ఇన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మీ దగ్గర ఖాళీవి ఉన్నాయంటే ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి మనం ఇలా చిన్న సైజు బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా, ఇవి తీయడానికి అసలు రావు. వేసుకోవడానికి కానీ తీయడానికి కానీ చాలా కష్టంగా ఉంటుంది. మనం సబ్బు పెట్టి తీస్తూ ఉంటాం. అలా కాకుండా చూడండి, కొద్దిగా ఏదైనా బాడీ లోషన్ తీసేసుకోండి మీ దగ్గర ఉన్నది. ఇలా మొత్తం నేను 2 చేతులకు కూడా ఇలా అప్లై చేసేస్తున్నాను. ఇలా అప్లై చేసేసామంటే ఈజీగా తీసేయచ్చండి బ్యాంగిల్స్ అనేవి. ఇలా కాస్త ఇలా మనము బాడీ లోషన్ అప్లై చేసేసామనుకోండి, చూడండి ఎంత ఈజీ, ఎంత చిన్న సైజు గాజులైనా కూడా మనము ఈజీగా తీసేయచ్చు. అంతే కదండి, వేసుకోవడం కూడా అలాగే చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే వెళ్ళిపోయాయో. అంతేకాదండి, ఫింగర్ రింగ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా ఒక్కొక్కసారి ఇలా టైట్గా అయిపోయి ఉంటాయి. ఇవి కూడా అస్సలు రావు. అలాంటప్పుడు కొద్దిగా బాడీ లోషన్ ఇలా అప్లై చేసేసామనుకోండి, ఇలా జారుగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే వచ్చేస్తుందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా రిమోట్లో మనము సెల్స్ అయితే తీస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి గోర్లు లేనప్పుడు తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ సెల్స్ అయితే అసలు తీయడానికి కష్టంగా ఉంటుందంటే రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఒక సేఫ్టీ పిన్ తీసేసుకోండి. దీంట్లో ఇలా వెనక వైపు ఇలా కనుక మనం ఇలా అనేసామంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, గోళ్ళతో మనకు పని లేకుండా ఇలా మనము ఈజీగా అయితే సెల్స్ అయితే తీసేయచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనము చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా బటన్స్ ఉంటాయి కదండి షర్ట్లు, ఇవి ఒక్కొక్కసారి బటన్స్ అయితే ఊడిపోతూ ఉంటాయి. అలా ఊడిపోకుండా ఉండాలి అంటే ఏం చేస్తారంటే చూడండి, ఈ దారం లూజ్ అయ్యి ఊడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే మనము షర్ట్కి ఇలా వెనక వైపు అండి, ఇలా మనకు బటన్స్ ఉంటాయి కదా, వెనక వైపు అయితే నైన్ పాలిష్ ఉంటుంది కదండి, ఇంట్లో నైన్ పాలిష్ అయితే అప్లై చేసేయండి. ఆ థ్రెడ్ మీదే అప్లై చేయాలండి. దారం ఉంటుంది కదా, బటన్ దారము, ఆ దారానికి ఇలా మనము ఇలా నీట్గా ఇలా అప్లై చేసేసేయాలి. ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉన్న నైన్ పాలిష్ తీసుకుంటే మంచిదండి. నేను ఇక్కడ వీడియోలో బాగా కనిపించడానికి కోసం అనేసి ఇలా కలర్ ఉన్నది వేస్తున్నాను. చూడండి, ఇలా కనుక మనం అప్లై చేసి పెట్టేసామనుకోండి, ఇలా అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసామంటే డ్రై అయిపోతుందండి. అప్పుడు మనము చక్కగా యూస్ చేసేసుకోవచ్చు. కొత్తగా తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, అస్సలు బటన్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాము. కొంతమందికి నిద్రలో ఎక్కువగా గురికలు వచ్చేస్తూ ఉంటాయండి. అసలు పక్కన వాళ్ళకి అస్సలు నిద్ర పట్టదు, అలా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక 2 ఏలక్కులు తీసుకున్నాను. ఒక 2 ఏలక్కులు తీసేసుకొని మనము వీటిని బాగా దంచేసుకోవాలండి. మెత్తగా ఇలా ఒక రోట్లో వేసేసుకొని మెత్తగా ఇలా దంచేసాను. వీటిని ఒక కప్లో అయితే వేసేసుకుంటున్నాను. ఒక గ్లాస్లో కానీ ఒక కప్లో కానీ వేసేసి హాట్ వాటర్ వేసుకోవాలండి. ఇలా హాట్ వాటర్ వేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి దీన్ని వడగట్టేసుకొని దీన్ని తాగేయాలండి. ఇలా పడుకునేటప్పుడు ఇలా కనుక తాగినట్లయితే గొంతు అనేది డ్రైగా ఉండడం వల్ల మనకు గురిక అనేది వస్తూ ఉంటుంది. దీన్ని కనుక తాగినట్లయితే తడిగా ఉంటుందండి గొంతు అనేది, అప్పుడు గురిక రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా గురిక ఎక్కువగా వచ్చేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజు ఇలా చేస్తూ ఉండాలి. నెక్స్ట్ టిప్ చూద్దాము. బెల్లం అండి. అన్నం తిన్న తర్వాత ఒక్క ముక్క బెల్లం కనుక చప్పరిస్తూ ఉన్నట్లయితే తిన్న అన్నం బాగా జీర్ణం అవుతుందండి. అంతేకాదండి, హిమోగ్లోబిన్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఒక ముక్క రోజు ఇస్తూ ఉన్నట్లయితే పిల్లలు కూడా చక్కగా ఎదుగుతారండి. పిల్లలు తినరు కదండి మనం ఇలా ఇస్తే. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక స్పూన్ బెల్లము పొడి చేసేసి ఇలా తీసేసుకోండి, పౌడర్లా చేసేసి ఒక గ్లాస్లో వేసేసాను. అందులోకి వేడి పాలు వేసేస్తున్నానండి. ఇలా వేసేసి మనం చక్కగా కలిపి ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి అసలు తెలీదు, తాగేస్తారండి. ఇలా కనుక ఇస్తూ ఉన్నట్లయితే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి, పిల్లలకు చక్కగా ఎదుగుతారు. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము.
పొద్దున్నే హడావిడిగా పిల్లలకు లంచ్ బాక్స్ ఇలా చేయాలి అంటే ఇలాంటి కూరగాయలు కట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి అసలుకి. లంచ్ బాక్సులు కానీ లేదంటే ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి. నేను ఎప్పుడైనా ఆఫ్టర్‌నూన్ ఖాళీగా ఉన్నప్పుడు కానీ లేదంటే నైట్‌లో కానీ కట్ చేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను ఇలా. ఇలా కట్ చేసి గనుక మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి అప్పటికప్పుడు మనకి ప్రొద్దునే తొందరగా అయిపోతుందండి. పనులనేవి తొందరగా అవుతాయి. నేను ఇలా ఎప్పుడు అంతేనండి. ఇలా కట్ చేసేసి నేను గిన్నెలో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకున్నామంటే పనులు తొందరగా అవుతాయి. నెక్స్ట్ టిప్ అండి. ఇక మనకు ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ! మనము ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా పుల్లగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అలా పుల్లగా కాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ ఒక బెండకాయ తీసేసుకున్నాను. బెండకాయ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. వెనక వైపు, ముందు వైపు 2 కట్ చేసేసి ఇలా మధ్య భాగాన ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని మనము దీన్ని పిండిలో పెట్టేసేయాలండి. పిండిలో పెట్టేసి గనక మనము మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి అస్సలు పుల్లగా అవ్వదండి. మనం బయట పెట్టినా కూడా ఒక రోజంతా పెట్టినా కూడా పుల్లగా అవ్వదు బెండకాయలు వేయడం వల్ల. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా! మనకు పిండి పులిసిపోతూ ఉంటుంది ఎక్కువగా. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము నిమ్మకాయలైతే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా! ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండవు. తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా! ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్స్‌లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా వేయండి. లేదంటే ఇలా చుట్టేసైనా గానీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాము అనుకోండి దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి. అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి నిమ్మకాయలనేవి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక టమాటో తీసుకున్నాను. దాన్ని ఇలా సగానికి కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దీనిపైన నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్ కానీ లేదంటే ఏదైనా సాంబార్ పొడి కానీ ఉంటుంది కదా! ఎక్కువ కారం ఉండేది కొద్దిగా ఇలా వేసేసేయండి. వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా షుగర్ వేసేస్తున్నాను. ఇలా వేసేసి మనకి ఎలకలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఒక్కొక్కటి పెట్టేసేయాలండి. ఎలకలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎలకలు ఎక్కడెక్కడ వస్తాయి అక్కడంతా ఒక్కొక్కటి పెట్టేసినట్లయితే ఇవి తినేస్తాయండి. ఎలకలు తిని ఈ కారానికి పరిగెత్తుతాయి. అస్సలు ఇంకా రానే రావండి ఆ చోటికి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఆనియన్స్ మనము ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదా! కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా కట్ చేసినప్పుడు. 1, 2 అయితే పర్లేదు కానీ ఎక్కువగా కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి. కళ్ళంతా మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసేసుకొని అందులోకి వేసేసేయాలి. మనం అన్ని ఆనియన్స్ కావాలో అన్నీ కూడా ఇలా కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళలోకి వేసేసామంటే మనము ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి. చూడండి పొట్టు కూడా మనకి తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా మనం పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు. కళ్ళలోనికి చుక్క నీళ్ళు కూడా రావండి. ట్రై చేసి చూడండి ఈసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఆపిల్స్ తీసుకొస్తూ ఉంటాం కదా! తీసుకొచ్చినప్పుడు వీటిల్ని ఉత్తికే అలా వాటర్లో కడిగేసి తినేస్తూ ఉంటామండి. అలా చేయకూడదు. ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక గిన్నెలకు వాటర్ తీసేసుకోండి. దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసాను. ఇవి 2 బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ ఆపిల్స్ ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. వదిలేసి బాగా ఇలా రుద్దుతూ బాగా కడుక్కోవాలండి. ఇలా గనక కడిగి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు తినేయొచ్చు. మనం పిల్లలకు కూడా ఆపిల్స్ పెడుతూ ఉంటాం కదా! ఈసారి తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనము కట్ చేసి తినేసేయచ్చండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా మనము నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా కింద ఫ్లోర్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా! కొద్దిగా స్ప్రే చేసేయండి దానిపైన. ఇలా స్ప్రే చేసేసి మనము ఒక కాటన్తో కనుక తుడిచేసినట్లయితే క్లీన్గా వెళ్ళిపోతుందండి. కొంచెం కూడా నెయిల్ పాలిష్ అనేది ఉండదు. అంత నీట్గా వెళ్ళిపోతుంది. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఒక గాజు బౌల్ తీసుకున్నాను. అందులోకి ఉప్పు వేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి షాంపూ ఉంటుంది కదా ఇంట్లో మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూని తీసేసుకోండి. ఒక షాంపూ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఒక షాంపూ మొత్తం వేసేసిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఇది బాగా కలిపేసుకోవాలి.
బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ 3 బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత లవంగాలు ఉంటాయి కదా, ఒక 3, 4 లవంగాలు తీసేసుకొని ఇందులోకి గుచ్చేసేయండి. దీన్ని మనము రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ ఒక చోట పెట్టేసామంటే చిన్న చిన్న ఈగలు కానీ దోమలు కానీ ఏవి రాకుండా ఉంటాయి. ఒక మంచి స్మెల్ కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక ప్లేట్ తీసుకున్నాను. తర్వాత అందులోకి 1 స్పూను పసుపు వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా ఇంట్లో, ఒక కర్పూరం తీసేసుకొని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఒక కర్పూరం అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి వంట సోడా ఉంటుంది కదండి, ఇంట్లో ఒక 1/2 స్పూన్ వంట సోడా ఇలా వేసేసేయాలి. వేసేసి మొత్తం బాగా ఇలా కలిపేసేయాలి. 3 బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలిపేసి, ఇది దేనికంటే మనము షింక్ ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే బుద్ధింకులు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అని అంటే మనం ఇలా కనుక తయారు చేసేసుకొని నైట్లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా వేసేసామే అనుకోండి, కొద్దిగా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. అలాగే సింక్లోనికి బుద్ధింకలు వస్తూ ఉంటాయి కదా, అలా కూడా రాకుండా ఉంటాయి. మనము ఒక్కొక్కసారి ఇలా అరటిపళ్ళు అయితే ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి, ఇవి మనకు తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఎక్కువ రోజులైతే నిలువ ఉండవండి. మ్యాక్సిమం అంటే 1 డే 2 డే ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఒక పేపర్ అయితే తీసుకోండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఎడ్జ్లో అయితే ఇలా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అరటిపళ్ళకు వేసి ఇలా ఒక రబ్బర్ అయితే వేసి పెట్టేసినట్లయితే మనకు అరటిపళ్ళు అనేవి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, తొందరగా పాడవకుండా ఉంటాయి. అంతేకాదండి, చిన్న చిన్న దోమలు వస్తూ ఉంటాయి కదండి అరటిపళ్ళకు, అలాంటి దోమలు కూడా రావండి. టమాటాలు అయితే మనకు తొందరగా పాడైపోతూ ఉంటాయి కదండి, అలా కాకుండా ఉండాలంటే ఇలా స్టోర్ చేసి చూడండి, తొందరగా పాడవకుండా ఉంటాయి. ఒక గిన్నె అయితే తీసుకుంటున్నానండి. అందులోకి కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చండి. అలాగే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. 2 బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, పసుపు అలాగే కుకింగ్ ఆయిల్ అండి. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపించిన విధంగా టమోటాస్కి అయితే అప్లై చేసుకోవాలి. అన్ని టమోటాస్కు కూడా ఇలా అప్లై చేసుకోవాలండి. మనకు బయట పెట్టినా కూడా తొందరగా పాడవకుండా ఉంటాయి టమోటాలు అనేవి. ఎక్కువగా తొందరగా పండిపోతూ ఉంటాయి కదండి, అలా అవ్వకుండా ఇలా ఫ్రెష్గానే ఉంటాయండి. ఇలా చూస్తున్నారు కదా, నేనైతే అన్ని టమోటాస్కు ఇలా అప్లై చేస్తున్నాను. ఇలా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉంటాయండి. ఫ్రిడ్జ్లో కనుక పెట్టాలంటే ఇలా ఒక కవర్లో వేసి పెట్టాలండి. అలాగే పెడితే మనకు ఆయిల్ అనేదంతా ఫ్రిడ్జ్ మొత్తం అవుతుంది కాబట్టి ఇలా కవర్లో వేసి ఇలా కాస్త ముడి వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కువ రోజుల దాకా నిలువ ఉంటాయండి, తొందరగా పాడవ్వవు. ఒక్కొక్కసారి పచ్చి కొబ్బరి తురుముకోవాలంటే కత్తిపీట ఉండదు కదండి కొందరింట్లో, అప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఈజీగా తురిమేసుకోవచ్చండి. ఇలా చేశారంటే ఇంట్లో ఇలా పీలర్ ఉంటుంది కదండి, పీలర్కి ఇలా షార్ప్గా ఉంటుంది కదా సైడ్లో చూడండి, దీంతో అయితే ఇలా మనం తురిమామంటే నీట్గా సన్నగా తురిమేసుకోవచ్చండి. అప్పటికప్పుడు మనము సాంబార్లో కానీ ఏదైనా వేపుడులోకి కానీ కావాలి అని అంటే ఇలా తురిమి వేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా తురుముకోవచ్చో. మనకి కత్తిపీటతో అసలు పని ఉండదండి. అందరిళ్ళల్లో కత్తిపీట ఉండదు కదా, అలాంటప్పుడు ఇలా చేసేయచ్చు. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం ఇలా తురిమేసుకున్నాను. ఈ నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము బనానా తెచ్చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి ఎక్కువ పండినప్పుడు ఇలా విడిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు చూడండి బాటల్ది క్యాప్ ఉంటుంది కదండి, అది తీసేసుకొని చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే చిన్న చిన్న పురుగులు కానీ ఈగలు కానీ బనానా మీద వాలకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా కానీ మనం పిండి జల్లెడ పట్టుకున్నప్పుడు ఇలా ఒక గ్లాస్లోకి వేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పుకోవాలండి. ఇలా చేయడం వల్ల పిండి అనేది కింద పడకుండా ఉంటుందండి, మనకు పని కూడా తగ్గుతుంది. చూడండి ఎంత నీట్గా, ఎంత పిండి అయినా కూడా ఇలా మనం ఈజీగా జల్లెడ పట్టేయచ్చండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో, అసలు కొంచెం కూడా కింద పడలేదండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. అల్లం మనము ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు అలాగే పెడితే ఇది కుళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే చూడండి, శుభ్రంగా కడిగేసి తేమ మొత్తం నీట్గా తుడిచేయండి. తుడిచిన తర్వాత చూడండి, ఇంట్లో న్యూస్ పేపర్స్ అయితే ఉంటాయి కదండి, అది తీసేసుకోండి. అందులోకి ఈ అల్లం మొత్తం పెట్టేసి నీట్గా చుట్టేయాలండి.
కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీట్గా చుట్టేసేయాలి. ఇలా నీట్గా నేను పొట్లంలాగా కట్టేస్తున్నానండి. నీట్గా ఇలా చేసుకోవడం వల్ల మనకు అల్లం అనేది ఒక నెల రోజులు కానీ ఇలాగే ఉంటుందండి, ఫ్రెష్గా పాడవకుండా. చూడండి ఇలా నీట్గా చుట్టేసి ఇలా ఏదైనా బాక్స్ ఉంటుంది కదండి ఇంట్లో, అలాంటి బాక్స్లో పెట్టేసి మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక నెల రోజుల దాకా వస్తుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి ఎంత కావాలో అంత వాడుకొని మళ్ళీ అలాగే పెట్టేసుకుంటే చూడండి ఎన్ని రోజులైనా కూడా అల్లం అనేది ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఈ టిప్ అయితే ప్రతి మహిళకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనము వందల డబ్బులు పెట్టేసి స్కిన్ కేర్ ఆయిల్స్ అవి ఇవి కొంటూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా అంటే చాలా మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నానండి. గిన్నె ఎప్పుడే కానీ మనము ఏదైనా సాంబార్ కానీ ఇలాంటి కారం ఏదైనా తీసి పెట్టి ఉంటాం కదండి, అలాంటి గిన్నెలు తీసుకోకూడదు. ఇలా శుభ్రంగా ఉండే ఒక గిన్నె తీసేసుకొని అందులోకి కొబ్బరి నూనె వేస్తున్నాను. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకున్నానండి. తర్వాత అందులోకి ఆల్మండ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. కొన్ని డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకున్నానండి నేను లెక్కలో. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ వేస్తున్నాను. కొద్దిగా క్యారెట్ అండి, ఒక చిన్న సైజుది ఒక క్యారెట్ వేస్తున్నాను. తర్వాత ఒక బీట్రూట్లో ఒక హాఫ్ బీట్రూట్ వేస్తున్నానండి. బాగా ఇలా తురిమేసి తీసుకున్నాను. దీన్ని ఆయిల్లో వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసి మనము దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మీ దగ్గర ఆరెంజ్ తొక్క ఉంటే అది కూడా ఇందులో వేసేసుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. ఇది కాస్త టైం పడుతుందండి. ఇలా ఉడికిస్తూ ఉండాలి. ఈ క్యారెట్ బీట్రూట్ రెండు కూడా బాగా డ్రై అయిపోవాలండి. అలా మనము ఉడికించుకోవాలి. బాగా కాసేపు ఇలా ఉడికిస్తూ ఉన్నామంటే చూడండి ఆయిల్ అప్పుడే కాస్త కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇది ఒక 10 మినిట్స్ పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టేసి మనము ఉడికించుకుంటూ ఉండాలి. చూడండి ఇలా నురగలాగా వచ్చేసింది కదా, ఇలా వచ్చిందండి. ఇంకా కాసేపు ఉడికించాలండి దీన్ని. మనకు అప్పుడే తెలిసిపోతుందండి, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ ఒక 7 డేస్ యూస్ చేసి చూడండి. మీరే అయితే తేడా అయితే గమనిస్తారండి. స్కిన్ అయితే మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. నిజంగా అంటే చాలా మంచి ఆయిల్ అండి. చూడండి ఇలా మనకు అన్నీ కూడా ఇంట్లో ఉన్నవే కదా, మనకేం ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. ఇలా నేను చక్కగా ఇలా ఉడికించేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారాలండి. చల్లారిన తర్వాత చూడండి వడగట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో. ఇలా వడగట్టేసుకున్నానండి. ఒక గిన్నెలోకి నేను వడగట్టేసుకున్నాను. దీన్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 3 నెలల దాకా యూజ్ చేసుకోవచ్చు అండి. ఏమవ్వదు. చూడండి దీన్నైతే మనము నైట్లో పడుకునేటప్పుడు ఫేస్కి బాగా మర్దన చేయాలండి. మీరు ఒక వారం చేసి చూడండి, తేడా అయితే మీరే గమనిస్తారు. దీన్ని మనము రోజు ఇలా చేస్తూ ఉండాలి. ఒక 7 డేస్ చేసామంటే చాలండి, తేడా అయితే మనమే గమనించవచ్చు. చిన్న పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చండి. 5 సంవత్సరాల పైన ఉన్న పిల్లలకు కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా ఉండదండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా స్కిన్ అయితే మెరుస్తూ ఉందో. నైట్లో అప్లై చేయడం ఇష్టం లేని వాళ్ళు డేలో కూడా అప్లై చేయొచ్చండి. అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలి. వదిలేసి మనము చల్లటి నీళ్ళతో కనుక ఫేస్ వాష్ చేసినట్లయితే నిజంగా చాలా మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. మీకు నల్ల మచ్చలు కానీ, మొటిమలు కానీ, పిగ్మెంటేషన్ కానీ ఏదైనా కానీ అన్ని సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ట్రై చేసి చూడండి. మనకు అన్ని ఇంట్లో ఉన్నవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్